హలో! హాయ్ అండి. అందరికి నమస్కారం. మరొకసారి అప్డేట్ ఇస్తూ ముందుకు రావడం జరుగుతుంది. అదేమిటంటే ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ నుండి మనకి ఒక ఇంపార్టెంట్ నోటీస్ అనేది రావడం జరిగింది. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్టర్ ఆఫ్ రైల్వే నుండి మనకి రిక్రూట్మెంట్ బోర్డ్ నుండి మనకి ఇంపార్టెంట్ నోటీస్. దాని గురించి మేము ఎందుకు ఇదొక వీడియోలో చెప్పడం జరుగుతుంది. దానికి సంబంధించి ఏమిటంటే ఆహ్, అటెన్షన్ టు ద క్యాండిడేట్స్ ఆర్‌పీఎఫ్ 2024 కానిస్టేబుల్ అప్లికేషన్ ప్రొవిజనల్స్ యాక్సెప్ట్ అండ్ కండిషనల్ యాక్సెప్ట్ రిజెక్టెడ్ స్టేటస్. అంటే ప్రొవిజనల్‌గా యాక్సెప్ట్ అయినది, అలాగే కండిషన్‌లో ఇలా యాక్సెప్ట్ అయినయి, అలాగే రిజెక్టెడ్ అయినయి. మొత్తం ఇదొక 3 స్టేటస్‌ల గురించి ఇదొక వీడియోలో మనం చెప్పడం జరుగుతుంది. అదేందంటే వారు మనకి 15/4/2024 అంటే ఏప్రిల్ నెల 2024 సంబంధించి మనకి అప్పుడు ఇచ్చేశారు నోటిఫికేషన్. దానికి సంబంధించి అప్పుడు ఇచ్చిన ప్రకారం ఇది యాక్సెప్ట్ అయిందా? రిజెక్ట్ అయిందా? అలాగే ప్రొవిజనల్ కండిషన్ ప్రకారం మనం యాక్సెప్ట్ చేశారా? లేదా? అనేది వారు మనకి ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇంపార్టెంట్ నోటీస్. అది ఏమిటంటే ఇక్కడ చూసినట్టే హ్యావ్ బీన్ కంప్లీటెడ్ అండ్ క్యాండిడేట్ కెన్ వ్యూ దేర్ అప్లికేషన్ అండర్ అంటే ప్రొవిజనల్ యాక్సెప్ట్ క్యాండిడేట్స్ అనేది మీకు మెసేజ్ వస్తుందని ఇచ్చారు. అలాగే సెకండ్ కండిషన్ ద్వారా యాక్సెప్ట్ అయింది విత్ కండిషన్ ద్వారా అనేది ఇచ్చారు. మూడోది వచ్చి రిజెక్టెడ్ అలాంగ్ విత్ రీజన్ ఫర్ రిజెక్షన్. ఎందుకు రిజెక్ట్ అయిందో కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది ఎక్కడ ఉంటుందంటే ముందుగా అఫీషియల్ వెబ్సైట్‌లో మనకి ఇచ్చిన ప్రకారం ఇచ్చేశారు. సో, ఇంకొక విధంగా ఏందంటే మనం చెప్పాల్సింది ఇది మీరు రిజెక్టెడ్ అయిందా? యాక్సెప్టెడ్ అయిందా? దాని గురించి మీకు ఎస్ఎంఎస్ ద్వారా గానీ, ఈమెయిల్ హావ్ బీన్ సెండ్ టు ద క్యాండిడేట్స్. ఆల్రెడీ సెలెక్ట్ అయిన వారికి అది అప్లికేషన్ ప్రాసెస్ ఎవరు సెలెక్ట్ అని వస్తది. ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్. అలాగే రిజెక్ట్ అయిన వాళ్ళకి రిజెక్ట్ ఎందుకు అయిందో కూడా వారు చెప్పడం జరుగుతుంది. అది మీకు ఆల్రెడీ సెండ్ చేయడం జరిగింది మొబైల్ నంబర్‌కి విత్ ఈమెయిల్ ఐడీ మెన్షన్ సబ్మిట్ ద అప్లికేషన్ రిగార్డ్ ద అప్లికేషన్ స్టేటస్. అప్లికేషన్ స్టేటస్ గురించి మీకు మెయిల్‌కి గానీ మొబైల్ నెంబర్‌కి గానీ సెండ్ చేయడం జరిగిందని మెన్షన్ చేశారు. సో, అంటే ఇందాక అప్డేట్ న్యూస్ రాయింది. ఇందాక 20 తారీఖు అంటే ఇవాళే అప్డేట్ న్యూస్ రావడం జరిగింది. సో, ఏమైనా డౌట్ ఉంటే హెల్ప్ లైన్ నంబర్స్ ఇక్కడ ఇచ్చారు. 9592 ఈ నెంబర్‌కి కాంటాక్ట్ చేయమని ఇచ్చారు. ఇది హెల్ప్ లైన్ నెంబరు. అదే మెయిలు మార్నింగ్ 10-5 వరకు ఉంటది. అప్పుడు కాల్ చేయండి అని ఇచ్చారు. ఇదిగోండి. అలాగే చూసుకున్నట్లయితే మనము ఎందుకయిందని ఇచ్చారు కదా! ఇది రిజెక్ట్ ఎందుకయిందో కూడా మీకు ఆల్రెడీ పంపియడం జరుగుతుందని చెప్పేశారు. మెయిన్‌గా ఇక్కడ చూసుకున్నైతే ఇంపార్టెంట్ బిహేవ్ టు ద మే మిస్గైడ్ క్యాండిడేట్స్ దీస్ ఫాల్స్ ప్రామిసెస్ గెట్టింగ్ దెమ్ సెలెక్టెడ్ ఫర్ ద జాబ్ ఇల్లీగల్ కన్సల్టేషన్ ద రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఇన్ ద ఆర్ఆర్‌బీ ఎగ్జామ్ ఫుల్లీ కంప్రెషన్ అండ్ ద సెలక్షన్ బేస్డ్ ఆన్ ద మెరిట్ ఆఫ్ ద క్యాండిడేట్స్ చేశారండి. అంటే మనకి మెరిట్ ద్వారా తీసుకుంటామని ఇచ్చేశారు. అలాగే చూసుకున్నైతే మనము ఇక్కడ వాళ్ళకి ఎందుకు రిజెక్ట్ అయిందనేది ఆల్రెడీ క్యాండిడేట్స్ ఎందుకు రిజెక్ట్ అయింది విత్ రీజన్‌తో మీకు మెయిల్ కానీ పంపిస్తానని చెప్పారు. సో, ఒకవేళ రాకుంటే కొద్దిగా టైం పడుతది. వితిన్ 1 డేలో కూడా రావచ్చు కూడా. సో, ఇందాకే వచ్చింది కాబట్టి మీకు ఎందుకు వచ్చింది ఉంటది. ఇప్పుడు మన ఎగ్జామ్ గురించి చెప్పడం జరుగుతుంది. ఏందంటే ఎగ్జామ్ అనేది మేబీ జనవరి ఎండింగ్ వచ్చేసింది. సో, ఇప్పుడైతే ఉండదు. సో, నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి అప్పుడు ఎస్ఎస్‌సి జీడీ కానిస్టేబుల్‌కి సంబంధించి ఎగ్జామ్ ఉంటది. అది 1 మంత్ ఉంటది. సో, దానికి కూడా అప్పుడు కూడా ఉండకపోవచ్చు. ఇంకా చూసుకుంటే మార్చిలో ఉండొచ్చు. సో, మార్చిలో ఉండొచ్చు కాబట్టి ఇప్పుడు నుండి ప్రిపేర్ కాని వాళ్ళకి కూడా అది యాక్సెప్ట్ అయిన వాళ్ళకి కూడా ప్రిపేర్ కావండి. ఇంకా టైం ఉంది కాబట్టి త్వరగా 2 మంత్స్ ఉంది. సో, నెగ్లెక్ట్ చేయమాకండి. ఓకే అండి. అలాగే అండి ఇదండి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో, ఇప్పటిదాకా స్టార్ట్ చేయని వాళ్ళు స్టార్ట్ చేయండి మీ ప్రిపరేషను. ఓకే అండి. అలాగే చూసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి. ఇలాంటి ఇంపార్టెంట్ న్యూస్‌తో మీ ముందుకు రావడం జరుగుతుంది. ఇది అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది కింద ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ లింక్ ద్వారా వెళ్ళి మీరు డైరెక్ట్ చూసుకోవచ్చు. ఓకే అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే చూసుకున్నట్లయితే